చూద్దాం. టీవీ సీరియల్ నటి వేధింపుల కేసులో పోలీసులు ఓ యువకుడిని అరెస్టు చేశారు. ప్రేమ పెళ్లి పేరుతో సీరియల్ నటిని వేధింపులకు గురిచేశాడు బత్తుల ఫణితేజ. ఓ టీవీ సీరియల్లో నటిస్తున్న మహిళను అదే యూనిట్లో పనిచేస్తున్న బత్తుల ఫణితేజ వేధింపులకు గురిచేశారు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత బాధితురాలతో కాళ్లబేరానికి వచ్చాడు ఫణితేజ. నోటిదోలుతో అలా చేశానని సెల్ఫీ వీడియోను సీరియల్ నటికి పంపాడు. బాధితురాలు క్యారెక్టర్ను దిగజార్చే విధంగా దుష్ప్రచారం చేసిన ఫణితేజను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇక సీరియల్ నటి వేధింపుల కేసుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, టీవీ సీరియల్ నటి వేధింపుల కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్నటువంటి బత్తుల ఫణితేజను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొంతకాలంగా ప్రేమ పెళ్లి పేరుతోటి సీరియల్ నటిని వేధింపులకు గురి చేయడం, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. అయితే అతను పెట్టినటువంటి ప్రపోజల్ బాధితురాలు నిరాకరించినప్పటికీ కూడా ఆమెకు తరచూ ఇబ్బందులకు గురి చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో పాటు కొన్ని ఆధారాలను జూబ్లీహిల్స్ పోలీసులకు చూపెట్టడంతో పోలీసులు ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి నిందితుడు బత్తుల ఫణితేజను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక టీవీ సీరియల్లో నటిగా ఉంది. అదే యూనిట్ లో బత్తుల ఫణితేజ కూడా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆమె పరిచయం అయిన తర్వాత ఆమెను వేధింపులకు గురి చేస్తూ వస్తున్నాడు. దీంతో ముందుగా షీ టీమ్స్ అప్రోచ్ అయ్యారు. షీ టీమ్ వీటన్నిటిని పరిశీలించిన తర్వాత కేసును జూబ్లీహిల్స్ కి ట్రాన్స్ఫర్ చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సమయంలో ఆ నటి యొక్క క్యారెక్టర్ ను దిగజార్చే విధంగా, మరోవైపు ఆమె క్యారెక్టర్ ను దుష్ప్రచారం చేయడంతో పాటు ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అనేటువంటి అంశాన్ని గుర్తించిన తర్వాత బత్తుల ఫణితేజను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అతని పైన 3 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి పోలీసులు అయితే రిమాండ్ చేశారు. అయితే ఈ విషయం కేసు నమోదైందన్న విషయం తెలుసుకున్నటువంటి బత్తుల ఫణితేజ కాళ్ళబేరానికి రావడం జరిగింది. బాధితురాలకు ఒక వీడియోను పంపాడు. తాను తప్పు చేశానని, తన నోటి దూల వల్లనే ఇలాంటి మాటలు మాట్లాడానంటూ కూడా ఆ సెల్ఫీ వీడియోలో కూడా అతను చెప్పినటువంటి మాట. వీటన్నిటిని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. నీ మీదేమీ నాకు ఏ దురుద్దేశం లేదు, నీ మీద ఎలాంటి ఇది లేదు, నాకు ఏ కక్ష సాధింపులు ఏమీ లేవు. నువ్వే నీ అంత మంచి ఫ్రెండ్ ఎక్కడ దొరకదు. మా అమ్మకి చెప్పా, ఇలా ఫ్రెండ్ని ఇలా అన్నాను, అదన్నాను, ఇదన్నాను చెప్తే మా అమ్మ నన్ను బండబూతులు తిట్టింది. ముందు ఆ అమ్మాయికి సారీ చెప్పు, ఫస్ట్ క్షమించి, మనం ఆడవాళ్ళ మనసును నొప్పించకూడదురా, మనల్ని గెలుచుకోవాలి, మనసును గెలుచుకోవాలి, అంతగా వాళ్ళని నొప్పించి గెలుచుకోకూడదని చెప్పింది. నాకేం తెలుసు, నేను ముందు నా కొడుకుని, మా మెంటల్ నా కొడుకుని, ఒక మంచి ఫ్రెండ్షిప్ని కూడా కోల్పోయాక దాని గురించి నీకు ఈ వీడియో పెడుతుంది, కానీ వేరే ఉద్దేశంతో ఏమీ కాదు. నా దరిద్రానికి నేనే మెసేజ్ చేయిద్దాను, నేనే కాల్ చేద్దాను కూడా అన్నా. ఎన్నెన్నో మాట్లాడినా. ఇంకా నేను చేసిన తప్పే, ముమ్మాటికి తప్పే. నాకు కావాల్సిందే, ఎందుకంటే నాకు జరగాల్సిందే జరిగింది. మంచి ఫ్రెండ్స్, జనాలు అందరూ ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్రెండ్ ఉన్నందరూ కుళ్ళు దెబ్బారు. అయిపోయింది, అంతా చెడిపోయింది, మొత్తం చెడిపోయింది. నా కోపం, నా ఆవేశం అన్నీ కింద పడేసింది. ఇంకా జీవితంలో నేను తలెత్తుకోలేను నీ దగ్గర ఎప్పటికీ.